వెల్కమ్ టు జ్ఞానప్రసూనం ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ఎవరికి వివాహం జరగదు అనే అంశం. ఇక ఎటువంటి గ్రహ వ్యవస్థల ఆధారంగా వివాహం తిరస్కరింపబడడం లేదా వివాహమే లేకుండా పోవడం వంటి స్థితులు ఏర్పడతాయో ఇప్పుడు తెలుసుకుందాము. సహజంగా జాతకంలోని దోషాల ఆధారంగా వివాహం జరగకపోయే నియమాలు, ఇందులో ముఖ్యంగా రాహుకేతువుల వల్ల ఏర్పడే సర్పదోషం, కుజుడి వల్ల ఏర్పడే కుజదోషం, శని చంద్రుల వల్ల ఏర్పడే పునర్పుదోషం, శని గురు కేతువుల వల్ల ఏర్పడే సన్యాస దోషం. సహజంగా పాపగ్రహాలు శని, కుజ, రాహు, కేతువులు. తరువాత రవిని 50% పాపిగా తీసుకుంటారు. ఈ పాపగ్రహాలతో మనోకారకుడైన చంద్రుడు చేరినప్పుడు వివాహ జీవితంలో సమస్యలు వస్తాయి. కుజ చంద్రుల కలయిక, శని చంద్రుల కలయిక, రాహు చంద్రుల కలయిక, కేతు చంద్రుల కలయిక వైవాహిక జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. 50% పాపి అయిన రవి చంద్రుడితో కలిసి ఒకే రాశిలో అమావాస్య యోగంలో ఉన్న వివాహ జీవితంలో కొన్ని సమస్యలను ఇస్తారు. ఇందులో ఒకటికి మించిన దోషాలు ఒక జాతకంలో పనిచేస్తే వివాహం ఎండమావిలా ఉంటుంది లేదా అది జరిగే అవకాశమే ఉండదు. అంతేకాక సప్తమ స్థానం తీవ్రంగా పాపగ్రహాలతో స్పాయిల్ అయ్యి 2వ స్థానం అనే కుటుంబ స్థానం స్పాయిల్ అయినా లేదా అయన శయన భోగస్థానమని పేర్కొనబడే 12వ స్థానం స్పాయిల్ అయినా వివాహం నిరోధించే వ్యవస్థ ఏర్పడుతుంది. ఒక ఉదాహరణ జాతకాన్ని చూద్దాము. ఇది ఒక మేష లగ్న జాతకం. 2వ స్థానం శుక్రుని స్థానం, సప్తమ స్థానం కూడా శుక్రుని స్థానమే. అప్పుడు 2, 7 స్థానాలకు అధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో లగ్నాధిపతి మరియు అష్టమాధిపతి అయిన కుజుడితో కలిసి ఉన్నారు. అంతేకాక శుక్రుడు ఇక్కడ కేతువు యొక్క నక్షత్రంలో ఉన్నాడు. కేతువు అష్టమ స్థానంలో ఉన్నాడు. ఇక శుక్రుడి స్థానాలైన వృషభం, తుల పాపగ్రహాలతో స్పాయిల్ అయి ఉన్నాయి. ఇక ఈ జాతకుడు వృశ్చిక రాశిలో ఉన్న విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించారు. సో గురు మహాదశ 6 నెలల 26 రోజులు, ఆ తర్వాత శని మహాదశ 19 సంవత్సరాల వరకు, తర్వాత 20 సంవత్సరాల వయస్సు నుండి 17 సంవత్సరాలు అంటే జాతకునికి 37 సంవత్సరాల వరకు బుధ మహాదశ. బుధుడు 6వ స్థానం నుండి దశ నడిపిస్తున్నప్పుడు సప్తమ స్థానం యాక్టివేట్ కాదు. ఆ తర్వాత కేతు మహాదశ. కేతువు బుధుడి నక్షత్రంలో అంటే 6వ స్థానాధిపతి నక్షత్రంలో ఉండి 2027 వరకు దశ నడుపుతున్నాడు. అప్పుడు జాతకుడికి 44 సంవత్సరాల వయస్సులో శుక్రదశ ప్రారంభం అవుతుంది. శుక్రుడు కూడా కేతు నక్షత్రంలోనే ఉన్నాడు. అప్పుడు ఈ జాతకుడికి కుటుంబ స్థానం, సప్తమ స్థానం పాపగ్రహాలతో స్పాయిల్ అయ్యి కలత్రకారకుడనే శుక్రుడు పాపగ్రహంతో కలిసి పాపగ్రహ నక్షత్రంలో ఉండడం, జరిగే దశలు వివాహానికి అనుకూలించకపోవడం వల్ల జాతకుడికి వివాహం అనేది ఒక ప్రశ్నార్థక విషయం అని చెప్పవచ్చు. నేడు మ్యాట్రిమోనీల నుండి ఇతర సమాచార కేంద్రాల ద్వారా ఏదో ఒకటి అని వివాహం చేసుకుంటారు. అది ఫెయిల్యూర్ అవుతుంది. మ్యాచింగ్ చూసే చేసుకున్నాము, 4-5 జ్యోతిష్యుల దగ్గర వెళ్ళి చూపించాము, అయినా ఎందుకు వివాహం నిలబడడం లేదు అని అడిగితే జాతకంలో ఇలాంటి బలమైన గ్రహాల అమరిక ఉంటే వివాహం
జరగదు లేదా వివాహం విఫలమవుతుంది. సహజంగానే పాపగ్రహాలు సంతోషకరమైన జీవితాన్ని నిరోధించే నిర్మాణాన్ని కలిగి ఉన్న గ్రహాలు. అపసవ్య దిశలో ప్రయాణం చేసే వక్రగ్రహాల స్వభావం కలిగిన గ్రహాలు మీ జాతకంలో అధికంగా ఉంటే, ఇందులో బుధ శుక్రుల వక్రత్వాన్ని అధికంగా లెక్కించకూడదు. అయితే శని కుజ గురువులు వక్రగతిలో ఉండి రాహుకేతువుల కనెక్టివిటీలో ఉంటే వీళ్లకు కూడా వివాహం తిరస్కరింపబడే విధి ఏర్పడుతుంది. ఇక పాపగ్రహాలు మాత్రమే వివాహాన్ని నిషేధిస్తాయా అంటే కొన్ని సందర్భాల్లో శుభగ్రహాలు కూడా వివాహాన్ని తిరస్కరించేట్లు చేస్తాయి. సో వివాహం జరగకపోవడానికి అనేక నియమాలు ఉన్నాయి. ఒక జాతకంలో ఒకటికి మించిన దోషాలు ఉన్నప్పుడు, ఉదాహరణకు నాగదోషం, కుజదోషం, శని చంద్రులు కలిసిన పునర్పు దోషం లాంటివి ఉన్నప్పుడు ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే మనకు లభించే ప్రతిదీ భగవంతుని దయ వల్లనే అని జాతకంలో ఇలాంటి గ్రహస్థితులు ఉంటే దానికి అనుగుణంగా మన జీవితాలను ఏర్పాటు చేసుకోవాలి అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుంటాను. ధన్యవాదాలు.